శ్రీ స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం కోసం ఆలయాలు అధికారులు విస్తృత ఏర్పాటు చేశారు. వైష్ణవ ఆలయాల సాంప్రదాయాల ప్రకారం సింహాచలం శ్రీ స్వామి ఆలయంలో రేపు ఉదయం 5 గంటల నుంచి 11 గంటల 30 నిమిషాల వరకు వైకుంఠ ద్వారం నుంచి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తామని, ఇందుకోసం విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నామని ఈవో శ్రీనివాసమూర్తి తెలిపారు. వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాట్లపై వివిధ విభాగాధిపతులతో కలిసి క్యూ లైన్లో మంచినీటి సదుపాయం, పాలిచ్చే తల్లుల కోసం ప్రత్యేక పాల కేంద్రాల సదుపాయాలను కూడా పరిశీలించారు. సింహాచలం దేవస్థానం కొండపై గదులు పరిమితంగా ఉన్న కారణంగా ఈ పర్వదినాల్లో భక్తుల రద్దీ దృష్ట్యా గదులు కేటాయించలేమని ఈవో తెలిపారు. పురాణాల ప్రకారం వైకుంఠ ద్వార దర్శనం విశిష్టతను ఇలా వివరిస్తారు. దేవలోకంలో శ్రీ మహావిష్ణువుకు ఒక రోజు అంటే భూలోకంలో ఒక సంవత్సరం అని అర్థం. అదేవిధంగా అక్కడ పగలు 12 గంటలు, ఇక్కడ 6 నెలలు ఉత్తరాయణం, రాత్రి 12 గంటలు, ఇక్కడ 6 నెలలు దక్షిణాయనం. దేవలోకంలో తెల్లవారుజామున 120 నిమిషాలు, భూలోకంలో 30 రోజులతో సమానం. దీన్ని ధనుర్మాసంగా పిలుస్తారు. తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో 40 నిమిషాలు శ్రీ మహావిష్ణువు దేవతలకు, ఋషులకు దర్శనమిస్తారు. ఇది దేవలోకంలో ఆ కాలమానం ప్రకారం ప్రతిరోజు జరిగే ప్రక్రియ. భూలోకం కాలమానం ప్రకారం సంవత్సరంలో ఒకసారి జరిగే ప్రక్రియగా చెబుతారు. భూలోకంలో వైష్ణవాలయాల్లో ఈరోజు వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటే శ్రీ మహావిష్ణువును ప్రత్యక్షంగా దర్శనం చేసుకున్న భాగ్యం కలుగుతుందని భక్తుల నమ్మకం. శ్రీ స్వామివారి వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులు రావాల్సిందిగా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు తెలిపారు.